హీరో ప్రేమించిన ప్రియురాలి కోసం విలన్ ని చంపితే మనం క్లాప్స్ కొడతాం, ఎందుకంటే అది సినిమా కాబట్టి. కానీ అదే పని నిజ జీవితంలో చేస్తే ఇలా పోలీసుల చేతికి చిక్కి ఊచలు లెక్కబెట్టాల్సొస్తుంది. కన్నడ సినీ పరిశ్రమలో అగ్ర హీరోగా పేరు ప్రఖ్యాతలు సంపాదించిన నటుడు దర్శన్ కి పెళ్లై 16 ఏళ్ల కొడుకున్నప్పటికీ కూడా ఫ్యాషన్ డిజైనర్ పవిత్ర గౌడ్ తో కలిసి పబ్బుల్లో పార్టీల్లో తిరుగుతూ కొన్నేళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తూ వచ్చాడు. దీంతో పవిత్ర మరియు దర్శన్ మధ్య ఏదో నడుస్తుందని కన్నడ సినీ పరిశ్రమలో అందరికీ అనుమానం ఉండేది. ఇదిలా ఉంటే మరోవైపు ఈ పవిత్ర గౌడ్ కు రేణుకా స్వామి అనే వ్యక్తి కొన్ని అసభ్యకర మెసేజ్లు పెడుతూ ఆమెను భయపెడుతూ టార్చర్ చేసేవాడు. ఈ విషయం తెలుసుకున్న దర్శన్ తన ప్రియురాల్ని హింసిస్తున్న రేణుకా స్వామిని తన మనుషులతో కిడ్నాప్ చేయించి అతను ప్రాణాలు విడిచిపెట్టే వరకు కుర్చీకి కట్టేసి మరీ కొట్టించాడు. ఇక ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో ఈ కిడ్నాప్ కమ్ మర్డర్ అటెంప్ట్ కు స్కెచ్ గీసిన నటుడు దర్శన్ ను ఇటీవల బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. దీంతో ఈ న్యూస్ ఇప్పుడు కన్నడ పరిశ్రమలో సెన్సేషన్ గా మారింది.